అందరికి నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం రండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చదువుబడిన ఈ మాట మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇక్కడ ఒక విషయాన్ని గమనించుదాం. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడట. ఈ లోకమును అంటే దేన్ని ప్రేమిస్తున్నాడు? ఈ లోకంలో ఉన్న గుట్టలను, చెట్లను, కొండలను, వాగులు, సెలయేర్లు, సముద్రాలు, ఈ లోకంలో ఉన్నటువంటి వెండి, బంగారము, ఈ లోకంలో ఉన్నటువంటివి ఎన్నో ఉన్నాయి. ఆయన ఈ లోకమును ప్రేమిస్తున్నాడు. ఈ లోకములో ఉన్నవి ఇవేనా? వీటి మీదనైనా దేవుని దృష్టి? ఇవేనా దేవుడు ప్రేమిస్తున్నాడు? ఈ లోకములో దేవుడు ప్రేమిస్తున్నది ఏమిటి? ఈ కంటికి కనబడే ప్రకృతి పంచభూతములన దేవుడు ప్రేమిస్తున్నాడు? ఇందులో ఉన్నటువంటి వస్తువులన దేవుడు ప్రేమిస్తున్నాడు? లేదా ఇందులో ఉన్నటువంటి పక్షులను, జంతువులను, జీవరాశులను, జలచరాలన దేవుడు ప్రేమిస్తున్నాడు? ఈ దేన్ని ప్రేమిస్తున్నాడు దేవుడు? ఈ లోకములో ఉన్నటువంటి ఆయన స్వహస్తములతో నిర్మించబడినటువంటి ఆదాము హవ్వల సంతానమును దేవుడు ప్రేమిస్తున్నాడు. మనుషులను దేవుడు ప్రేమిస్తున్నాడు. మనుషులు ఆయనకు ఎంతో ఇష్టలు. ఎందుకు అంటే ఈ మనుషులకు ఉన్నటువంటి ఈ పోలిక దేవునిది కాబట్టి దేవుడు ఈ లోకమును ప్రేమిస్తున్నాడు. అనగా ఈ లోకములో ఉన్నటువంటి మనుషులందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. చాలా ఇష్టం మనుషులు ఆయన. ఎందుకంటే మొట్టమొదటి మానవ పితరులు, ఆది పితరులైనటువంటి మొదటి మనుషుడు ఆదాము, మొట్టమొదటి స్త్రీ హవ్వ, వారిని దేవుడు ఆయన పోలికలో చేశాడంటాడు. ఆయన పోలికలో చేశాడు కాబట్టి ఆయనకు ఒక ఉద్దేశం ఉంది వీరి పట్ల. వీరికి పుట్టినటువంటి సంతానం అంతా కూడా ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు, పట్టజాలనంత ప్రేమతో. ఈ ప్రేమ వెనుకలు ఉన్నటువంటి రహస్యం ఏమిటి? అయితే ఈ ప్రేమ వెనుకలు ఉన్నటువంటి రహస్యం ఎల్లకాలము వీరితో ఆయన ఉండాలని, వీరిని ఆయనతో పాటు ఎప్పుడు ఆయన ముందు, ఆయన దగ్గర పెట్టుకోవాలని ఆయన ఆశ. ఆయనతో వీరు గడపాలి, వీరితో ఆయన నివసించాలి, ఇది ఆయన ఆశ. దాని కొరకే ఆయన నిర్మించుకున్నాడు, దాని కొరకే ఈ మానవ జాతిని సృష్టించుకున్నాడు. అయితే మరి దేవుడు ఇప్పుడు ప్రేమించడం లేదా అంటే, దేవునికి ఎంతో ప్రేమ ఉంది, ప్రేమిస్తున్నాడు. కానీ ఆ ప్రేమను పొందుకునే పరిస్థితిలో ఈ మానవ జాతి లేదు. అందుకే ఈ లోకంలో దుఃఖము, కష్టము, వేదన, బాధ, నష్టము, సమస్యలు, అకాల మరణాలు, కుదరని రోగాలు, లెక్కలేనన్ని సమస్యలు, మనశ్శాంతి లేదు, తృప్తి లేదు, ధైర్యం లేదు. ఇలాంటి ఎన్నో ఈ లోకములో ఉన్న మనుషులను చుట్టుముట్టాయి. ప్రకృతి విపత్తులు, ప్రజలలో ఉన్నటువంటి సమస్యలు, దేశాల మీదకి దేశాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, ఇలా ఎన్నో మనుషులను కదిలించి కాల్చివేస్తున్నాయి. ఈ దుఃఖ సాగరంలో మానవ జాతి కొట్టుకుపోతుంది. దేవుడు ప్రేమిస్తున్నాడు. మరి ప్రేమిస్తే ఈ లోకం ఇలా ఎందుకు ఉంది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ ప్రేమను పొందుకోవడం లేదు ఈ లోకం. అసలే ఒక్కరు కూడా పొందుకోలేదని కాదు, పొందుకున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, కానీ లోకం అంతా పొందుకోలేదు. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన ప్రేమ ఎంత విశాలమైంది అంటే, ఈ విశ్వం ఎంత ఉందో అంత విశాలమైంది ఆయన ప్రేమ. ఆయన ప్రేమను ప్రతి ఒక్కరు రుచి చూడాలి, తెలుసుకోవాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమ ప్రతి ఒక్కరికి అందించాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఈనాడు ఆయన ప్రేమను రుచి చూడకుండా, ఆయన ప్రేమను పొందుకోకుండా కోట్ల మంది ఉండిపోయారు. అనేక ప్రాంతాలుగా, దేశాలుగా, భాషలుగా విడిపోయి ఉన్నారు ఈనాడు ప్రజలంతా. మరి ఆయన ప్రేమను అనుభవించడం ఎలా? ప్రేమిస్తున్నాడు దేవుడు, ప్రేమను అనుభవించాలి ఈనాడు అందరూ. ఆయన ప్రేమను అనుభవించాలంటే, ఆయన ప్రేమను అనుభవించకుండా అడ్డుకుంటున్నటువంటి ఒక సమస్య ఉంది మానవ జాతికి. ఏమిటది? మనుషులకు ఉన్నటువంటి జన్మ, కర్మ, పాపము. దీనిని బట్టి దేవుడు
అనుకున్నది చేయలేకపోతున్నాడు మనుషులకు. ఒక తల్లి ఉంది, తల్లికి చక్కని బిడ్డ ఉంది. ఆ బిడ్డలో కుదురని ఒక రోగం ఉంది అనుకోండి. తల్లి బిడ్డకు ఎన్నో పదార్థాలు వండి పెట్టాలి, ఎన్నో రకాల పదార్థాలతో తనను తృప్తిపరచాలి, తను భుజిస్తుంటే, భోజనం చేస్తుంటే, తింటుంటే చూసి ఆనందించాలని తల్లికి ఉంది. కానీ తనకున్నటువంటి రోగమును బట్టి ఏది పడితే అది ఇవ్వద్దు ఆమెకు. ఆ రోగానికి సంబంధించిన మెడిసిన్ ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఇవ్వాలి తప్ప ప్రతి ఒక్కటి ఇచ్చి తనను సంతోష పెట్టడం కుదరదు. మనుషులందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి. దేవుని దగ్గర ఏదేదైతే ఉందో, ఏదేది ఇవ్వగలడో అవన్నీ మనుషులకు ఇవ్వాలని ఆశ ఉంది దేవునికి. అంత ప్రేమ ఉంది ఆయనకు. కానీ ఇవ్వలేని ఒక సమస్య, ఇవ్వలేని ఒక రోగం వచ్చి పడింది మానవ జాతి లోపల. అదే జన్మతః వచ్చినటువంటి పాపము, ఆ స్వభావమును బట్టి చేస్తున్న కర్మ పాపము. ఇది దేవునికి మనుషులకు మధ్యలో ఒక అడ్డుగోడను ఏర్పాటు చేసింది. ఈనాడు దేవుని ప్రేమంతా మనుషులు అనుభవించాలంటే ఈ అడ్డుగోడ తొలగిపోవాలి. ఈ అడ్డుగోడ ఎలా తొలగిపోతుంది? ఎవరు తొలగిస్తారు దీన్ని అంటే దేవుడు, మనుషులు ఇరువురు కలిసి దీన్ని తొలగించుకోవాలి. మనుషులేమో ఆ దేవుడు నాకు కావాలి అని చెప్పేసి కోరుకోవాలి. దానికి దేవుడు చేసిన పరిష్కారం ఒకటి దొరుకుతుంది. దీని కొరకు ఎవరైతే దేవుని స్నేహము, దేవుని సహవాసము, దేవుని యొక్క ప్రేమను నేను పొందుకోవాలని ఆశిస్తారో వారి కొరకు దేవుడు చేసిన ఒక ఏర్పాటు ఏమిటి అని అంటే ఆయన ప్రాణం, ఆయన ప్రాణశక్తిని ధారపోశాడు. ఎందులో పెట్టి? ఆయన పవిత్ర పరిశుద్ధమైన రక్తములో పెట్టి తన ప్రాణాన్ని ధారపోశాడు. ఆయన రక్తమును ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయన రక్తమును ఎవరైతే వారి జీవితాల మీద ప్రోక్షించుకుంటారో, ఆయన రక్తం కిందకి ఎవరైతే వస్తారో, దేవునికి మనుషులకు మధ్యలో ఉన్నటువంటి ఈ గోడ సమూల ధ్వంసం అయిపోతుంది, సమూల తొలగించబడుతుంది. దేవునితో మనుషులకు ఒక సంధి ఏర్పడుతుంది, సమాధానము ఏర్పడుతుంది. ఇలా ఇద్దరు ప్రయత్నాలు చేయాలి. దేవుడు మనుషులందరినీ ప్రేమించి తన ప్రేమను వ్యక్తపరిచి తన ప్రేమను వారికి ఇవ్వడం కొరకు ఆయన తన రక్తాన్ని కార్చాడు. 2000 సంవత్సరాల క్రితము కలువరి శిలువలో కన్యమరియ గర్భము ద్వారా జన్మించి చనిపోయి తిరిగి లేచాడు. తన పరిశుద్ధ పవిత్రమైన పాపము లేని రక్తమును ప్రోక్షించి యజ్ఞము చేశాడు. మనుషులకు చెబుతున్నాడు, మీరు ఒక్కసారి ఈ రక్తమును మీరు ఆశ్రయిస్తే, ఓ దేవా ఈ రక్తము ద్వారా నా జన్మకర్మ పాపములు తొలగించుమని మనస్ఫూర్తిగా నువ్వు ఒక్క మాట చెప్పగలిగితే నాకు నీకు మధ్యలో ఉన్న ఈ అభ్యంతరాలన్నీ తొలగిపోతాయి, ఈ పాపము కడిగి వేయబడుతుంది, మనుషులకు దేవునికి మధ్యలో ఉన్న ఈ అడ్డుగోడ తొలగిపోతుంది. దేవుడు నిన్ను ఎంత ప్రేమించాలనుకుంటున్నాడో, నీకు ఏమేమి ఇవ్వాలనుకుంటున్నాడో అదంతా నువ్వు పొందుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. ఈనాడు మనుషులు దేవుని నుండి పోగొట్టుకున్నది, పొందుకోకుండా అడ్డుగా ఉన్నటువంటిది పాపము. ఆ పాపమును తొలగించేటువంటి పరిష్కారము క్రీస్తు యేసు తన రక్తము చేత చేశాడు, తన ప్రాణము చేత చేశాడు. దానిని ఈరోజు మనం ఆశ్రయిస్తే ఆయన ప్రేమను మనం పొందుకోగలుగుతాం. ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు, కానీ ఆ ప్రేమను మనం పొందుకోలేకపోతున్నాం, మనుషులు పొందుకోలేకపోతున్నారు. అందుకే ఈ లోకంలో ఇన్ని సమస్యలు ఎన్నెన్ని మన దృష్టికి వస్తున్నాయో, ఎన్నెన్ని పరిస్థితులు సమస్యలు ఉన్నాయో అవన్నిటికీ మూల కారణం దేవుడిని మనము పొందుకోలేకపోవడం వల్ల. ఈ లోకములో మన జీవితం ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా, సౌభాగ్యంగా, ఆనందమయంగా ఉండాలి. ఈ లోకాన్ని వెళ్ళిన తర్వాత, వదిలిపెట్టిన తర్వాత కూడా ఉండాలి అని అంటే దేవుడు మనతో ఉండాలి, దేవుడు మనలో ఉండాలి. తల్లి దగ్గర బిడ్డ ఉండాలి, అలా మనం దేవుని చెంత ఉండాలి, దేవుడు మన చెంత ఉండాలి. అలా ఉండాలంటే యేసు యొక్క రక్తము మనలను దేవుని యొక్క ప్రేమను సంపూర్ణంగా పొందేటట్టుగా చేస్తుంది. దాని కొరకు మనం చేయాల్సిన ప్రయత్నం ఒక్క ప్రార్థన మాత్రమే, ఒక్క ప్రార్థన మాత్రమే. ఒక్కసారి నువ్వు అడుగుతే చాలు, ఓ దేవా నా జన్మకర్మ పాపములను తొలగించు, నేను జన్మపాపిని, కర్మపాపిని, వీటి వల్లనే కదా నేను పొందుకోలేకపోతున్నా, నీ ప్రేమను రుచి చూడలేకపోతున్నా, నీ ప్రేమను నేను సంపూర్ణంగా అనుభవించలేకపోతున్నా. దీనిని నువ్వు తొలగించు, నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధి చెయ్యు అని
ఒక్క మాట చెప్పగలిగితే వారి జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది. దేవుడు ఎంతైతే ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమ రాజ్యములో వీరు నిజమైనటువంటి ఆస్తికర్తలు అవుతారు. అలాంటి ధన్యులు ఈనాడు 250 కోట్ల మంది భూమి మీద ఉన్నారు, ప్రాణముతో నివసిస్తున్నారు. ఇంకా మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ ప్రేమ వార్త అందాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయన ప్రేమ సందేశమును తీసుకొచ్చాడు. ఎంతో ప్రేమను తీసుకొచ్చాడు ఆయన. ఎంత ప్రేమ అంటే తన ప్రాణమునే పెట్టేశాడు. అంత ప్రేమిస్తున్నాడు ఈ మనుషులు. ఆ దేవుణ్ణి అంతే ప్రేమతో ఆయన దగ్గరికి రావడానికి ఒక్క ప్రార్థన దేవుణ్ణి స్వతంత్రించుకునేటట్టుగా చేస్తుంది. దేవుణ్ణి మన దగ్గరికి వచ్చేటట్టుగా చేస్తుంది ఒక్క ప్రార్థన, ఒక్క మాట. ఓ దేవా, నా జన్మ కర్మ పాపములను నీ రక్తముతో కడిగివేయి. ఈ ఒక్క మాట, ఈ ఒక్క ప్రార్థన మానవ జాతి యొక్క చరిత్రను మార్చేస్తుంది, వారి గతిని మారుస్తుంది, వారి గమ్యాన్ని మారుస్తుంది. నరకం వెళ్ళాల్సినటువంటి గమ్యం, నరకం వెళ్ళాల్సిన వాళ్ళ గురి పరలోకము వాళ్ళ గురి అవుతుంది, పరలోకం వాళ్ళ గమ్యం అవుతుంది. గనుక మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు ఈ మాట చెప్పకపోయి ఉంటే, సృష్టికర్త అయిన దేవునితో దేవుని ప్రేమను మీరు అనుభవించకపోయి ఉంటే ఇప్పటి వరకు, ఈ వీడియో మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే, ఇంతకుముందు ఈ సమాచారం మీకు తెలియకపోతే, ఒక్కసారి యథార్థంగా మనస్ఫూర్తిగా ఒక ప్రార్థన చేయండి. ఇంతకుముందు చెప్పింది, ఓ సృష్టికర్తమైన దేవ యేసు ప్రభువా, నా జన్మ కర్మ పాపములను నీ పరిశుద్ధ పవిత్ర రక్తముతో క్షమించి వేయు, తొలగించి వేయు. నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు ఎంతగానో, కానీ నీ ప్రేమను నేను పొందుకోలేకపోతున్నాను. ఈ పాపం అనే అడ్డుగోడనే దీనికి కారణం గనక ఈ పాపం అనే అడ్డుగోడను తొలగించి నీ ప్రేమను రుచి చూడడానికి, నీ ప్రేమను సంపూర్ణంగా పొందుకోవడానికి నాకు సహాయం వచ్చే. తల్లి ఒడిలో బిడ్డ పవలించినట్టుగా నేను నీ ఒళ్ళో ఉండాలి, నువ్వు నా దగ్గర ఉండాలి, మనము ఐక్యంగా ఉండాలి. అలాంటి కృప నా పట్ల చూపెట్టు దేవా. ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో ఇలాంటి ప్రార్థన మీరు చేయించండి. ఇలాంటి మనస్సు, ఇలాంటి ప్రార్థన వారి మనస్సులో చేస్తున్నా సరే, వారిలో ఇటు రక్షణ కార్యాన్ని మీరు జరిగించండి. ఈ మనస్సు ఎవరికైతే ఉందో వారి జీవితములో నీ గొప్ప ప్రేమ కుమ్మరించబడును గాక, వారి జీవితం నరకం తప్పించుకును గాక, వారి గమ్యం నీవవుదువు గాక, వారి గురి పరలోక రాజ్యమవును గాక. ఈరోజు నువ్వు అందరిని ప్రేమిస్తున్నావు, ఆ ప్రేమను పొందుకునేటువంటి వారు అందరుగా లేరు. వారందరినీ కూడా మీరు మారు మనస్సుతో నింపండి. నిజమైన ఈ యొక్క పశ్చాత్తాపముతో, ప్రార్థనతో మీరు నింపండి. వారి జీవితంలో అద్భుత కార్యం జరిగించి, ఒకనాడు నేను దేవుని ప్రేమకు దూరం అయిపోయాను, ఈరోజు దేవుని ప్రేమ ఒడిలో నేను ఉన్నానని గొప్ప సాక్షులను మీరు లేపండి. అట్టి కార్యం మీరు జరిగించండి. మీరు కృప చూపండి, మీరు నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.